పథకం ప్రకారం హత్యలు చేసే ఒక మతిస్థిమితం లేని వ్యక్తి. ఫ్రెండ్స్, ఒక మూవీ ఎప్పటివరకు అయితే ఆడియన్స్ మైండ్ లో డౌట్ ని మరియు థ్రిల్లర్ ని క్రియేట్ చేయదో అప్పటివరకు ఆ మూవీ మంచి క్రైమ్ థ్రిల్లర్ గా పేరు తెచ్చుకోదు. అయితే నేను చెప్పబోయే ఈ 5 మూవీస్ మీ మతిని పోగొట్టే సైకో కిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ తో నిండుగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మంచి మూవీతో వీడియోని స్టార్ట్ చేద్దాం. నంబర్ 1 మూవీ పేరు గూఢచారి. ఇది 2018లో రిలీజ్ అయిన ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. దీనికి 6.8 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో అర్జున్ అనే ఒకతను ఉంటాడు. అతను సీక్రెట్ గా తన తండ్రిలాగా ఇండియాలోని రోయ్ ఏజెన్సీలో పని చేయాలి అనుకుంటాడు. అర్జున్ తన అంకుల్తో పాటు ఉంటాడు మరియు సీక్రెట్ గా రో ఏజెన్సీ ఇంటర్వ్యూకి వెళ్తాడు. తన అదృష్టం బాగుండి తను రో ఏజెన్సీకి సెలెక్ట్ అవుతాడు. ఇలాగైతే తన ట్రైనింగ్ పూర్తవుతుందో కథలో ఒక పెద్ద ట్విస్ట్ వస్తుంది. అర్జున్ మీద దేశద్రోహి అని నిందపడుతుంది. అర్జునుని దీనిలో ఎవరో ఇరికిస్తున్నారు అని తెలుస్తుంది. అయితే అర్జున్ తనని తాను దేశద్రోహి కాదు అని ఎలా నిరూపించుకుంటాడో అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. నెంబర్ 2 మూవీ పేరు రాక్షసుడు. ఇది 2019లో రిలీజ్ అయిన ఒక సైకో కిల్లర్ మూవీ. దీనికి 7.9 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో అరుణ్ అనే అతను ఉంటాడు. అతను డైరెక్టర్ అవ్వాలి అనుకుంటాడు. కాని కొన్ని పరిస్థితుల వల్ల అతను పోలీస్ ఆఫీసర్ అవ్వాల్సి వస్తుంది. అరుణ్ డ్యూటీ జాయిన్ అయిన తర్వాత అతనికి ఊర్లో అమ్మాయిలు మాయమవుతున్నారు అని తెలుస్తుంది. అందరూ స్కూల్లో చదివే అమ్మాయిలే. మాయమైన అమ్మాయిల డెడ్ బాడీలు అన్ని చెత్తకుప్పలలో దొరుకుతున్నాయి. ఇదంతా ఒక సైకో కిల్లర్ చేస్తున్నాడు అని తెలుస్తుంది. ప్రతి మర్డర్ యొక్క పాటర్న్ సేమ్ గా ఉంటుంది. ప్రతి మర్డర్ వెనుక సైకో కిల్లర్ ఒక క్లూని విడిచిపెడతాడు. అయితే ఈ కేస్ని అరుణ్ ఎలా సాల్వ్ చేస్తాడు అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఈ మూవీని చూడాలి. మూవీ యూట్యూబ్ మరియు G5లో అవైలబుల్ గా ఉంది. నెంబర్ 3 మూవీ పేరు లిఫ్ట్. ఇది 2021లో రిలీజ్ అయిన ఒక హారర్ డ్రామా థ్రిల్లర్ మూవీ. దీనికి 6.5 IMDb రేటింగ్ దొరికింది. ఒక గురుప్రసాద్ అనే అతను ఉంటాడు. అతను మొదటి రోజు ఒక కంపెనీకి వెళ్తాడు. అయితే మొదటి రోజు అవ్వడం వల్ల అతనికి పని ఎలా చేయాలో అస్సలు అర్థం కాదు. అందువల్ల ఆఫీసులో చాలా లేట్ అవుతుంది. ఎలాగైతే ఆఫీసులో ఉన్న మొత్తం మంది వెళ్లిపోతారో గురుప్రసాద్ కి అక్కడ ఏదో ఉంది అని అనిపిస్తుంది. ఇప్పుడు ఈ కంపెనీలో అతనిలాగే ఒక అమ్మాయి కూడా ఇరుక్కుంది అని తెలుస్తుంది. లిఫ్ట్ నుండి వాళ్లు ఎలాగైతే కిందికి వెళ్లాలని ప్రయత్నిస్తారో వాళ్లకి వేరే చోటికి వెళ్లినట్టు అనిపిస్తుంది. మెల్లమెల్లగా సింపుల్ స్టోరీ డార్క్ స్టోరీగా మారిపోతుంది. అసలు కంపెనీ యొక్క నిజాలు ఏమిటి మరియు ఆ లిప్లో ఏముంది అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీ జియో హాట్స్టార్లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 4 మూవీ పేరు ట్రాన్స్. ఇది 2020లో రిలీజ్ అయిన ఒక థ్రిల్లర్ మూవీ. దీనికి 7.3 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో ఒక మోటివేషన్ స్పీకర్ ఉంటాడు. జనాల మధ్యలో మంచిగా ఉంటాడు. కాని లోపల నుండి అతను చాలా డిప్రెషన్ మరియు కృంగిపోతాడు. అతని ఈ మోటివేషనల్ స్పీకర్ చూసి ఇద్దరు బిజినెస్ మాన్లు అతని ముందు ఒక ఆఫర్ ని ఉంచుతారు. అతను ప్రజల ముందు ఒక పాస్టర్ గా యాక్టింగ్ చేయాలి. దాని ద్వారా భక్తుల నుండి వీళ్లు డబ్బులు సంపాదించాలి అనుకుంటారు. అతను ఈ డీల్ ని ఒప్పుకుంటాడు. కాని అతను మెల్లమెల్లగా ఈ స్కామ్ లో ఇరుక్కుంటూ పోతాడు. ఈ స్కామ్ నుంచి బయటపడడం అసాధ్యం అని తెలుస్తుంది. అయితే ఈ బిజినెస్ ని వాళ్లు ఎలా నడిపిస్తారు? ఈ బిజినెస్ యొక్క మాస్టర్ మైండ్ ఎవరు? ముందు అతనితో ఏమేం జరుగుతుందో తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీ ప్రైమ్ వీడియోలు అవైలబుల్ గా ఉంది. నెంబర్ 5 మూవీ పేరు D16. ఇది 2016లో రిలీజ్ అయిన ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. దీనికి 8.2 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో దీపక్ అనే ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. అతను ఇంకొక పోలీస్ ఆఫీసర్తో తన కెరియర్లోని బెస్ట్ అన్సాల్వ్డ్ కేసు గురించి మాట్లాడుతూ ఉంటాడు. దీప అతనికి ఒక రాత్రిలో జరిగిన 3 వేరు ఘటనల గురించి చెప్పాలి అనుకుంటాడు. మొదటి కేస్ కిడ్నాప్, రెండవ కేస్ ఆత్మహత్య, మూడవ కేస్ హిట్ రన్ కేస్.
ముందుకు వెళ్లి ఈ 3 కేసులు ఎలా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయో అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీ గురించి ఇంత మాత్రమే చెప్పగలను, ఎందుకంటే మూవీ స్టోరీ స్పాయిల్ అవుతుంది. మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. మీకు వీటిలో ఏ మూవీ ఎక్కువగా నచ్చింది, మీరు ఎక్కడి నుండి వీడియో చూస్తున్నారో అనేది కామెంట్ చేసి తెలపండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.